హాయ్ అండి అందరికీ, నేను మీ ప్రసన్న. ఆఫ్టర్ రూమ్ చేంజింగ్ ఫస్ట్ డే ఎలా ఉందో చూడండి. మా రూము అంత మెస్సీగా ఎక్కడ చూసినా చెత్త, బ్యాగ్లు ఇవే ఉంటాయి కదా. మీరు కూడా రూమ్ చేంజ్ అయితే ఇలానే ఉంటుందా? ఓకే, వీడియోలో కోసం మేమైతే రూమ్ షిఫ్ట్ అయినాం, వేరే రూమ్కి వచ్చినాం. పెద్దది సింగిల్ బెడ్రూమ్. అప్పుడు మీరు చూసినట్టయితే జస్ట్ 2 రూమ్సే ఉండే, ఇప్పుడు సింగిల్ బెడ్రూమ్. ఇదంతా ఎలా ఉందో చూడండి, ఎంత గలీజ్గా మెస్సీ ఉంది కదా. నెక్స్ట్ మంచిగా నీట్గా క్లీన్ చేశాక కూడా పెట్టా చూడండి, అప్పుడు ఎలా ఉంది. రూమ్ చేంజ్ చేస్తే ఇన్ని కష్టాలు ఉంటాయండి. నాకైతే మమ్మీ ఉండి చేసింది కాబట్టి అంత రిస్క్ ఏం అనిపించలే. నేను ఒక్కదాన్ని అయితే నా పని అవుట్ అయిపోయి ఉండేది, కానీ నాకు మమ్మీ, డాడీ, అన్నయ్య ముగ్గురు వచ్చి చేసేసిండ్రు పని. ఇప్పుడు అంత రిస్క్ ఏం లేదు. ఆఫ్టర్ రూమ్ నీట్గా పెట్టాక చూడండి ఎలా ఉందో. కొంచెం పాప అటు ఇటు చేసినా కానీ పర్లే, కొంచెం ఉండడానికి పీస్ఫుల్గా ఉంది. అప్పుడున్నంత మెస్సీ లేదు, చాలా బాగుంది ఇప్పుడు రూమ్ అయితే. ప్రస్తుతానికి మేమైతే సింగిల్ బెడ్రూమ్లో ఉన్నాం. మా రూమ్ టూర్ ఎలా ఉంది చెప్పండి, కామెంట్ చేయండి. ఇప్పటి నుంచి మనకు అన్ని ఈ వీడియోసే వస్తాయి. ఆఫ్టర్ షిప్పింగ్ తర్వాత ఇది సదిరినాక ఎలా ఉందో నా రూమ్ కామెంట్ చేయండి మరి, ఓకేనా? ఇప్పటి నుంచి మన వీడియోస్ కంటిన్యూ అవుతాయి. ప్లీజ్ మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్, టాటా, సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.